తమిళనాడులో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటడమే లక్ష్యంగా విజయ్ టీవీకేను స్థాపించారు. డిఎంకేనే తన రాజకీయ ప్రత్యర్థి అని ఇప్పటికే ప్రకటించిన విజయ్ డిఎంకేను ఓడించాలనే పట్టుదలతో పనిచేస్తున్నారు. ఇక తాజాగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన విజయ్ తాను డబ్బు సంపాదించడానికి రాజకీయాల్లోకి రాలేదని, ప్రజలకు సేవ చేయడానికే వచ్చారని స్పష్టం చేశారు. ఆకలి, అవినీతి లేని తమిళనాడును నిర్మించడమే లక్ష్యమని విజయ్ చేసిన వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. తమిళనాడులో 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రముఖ సినీ నటుడు దళపతి విజయ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా కొన్ని నెలల క్రితం టీవీకే పార్టీని స్థాపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో విజయ్ టీవీకే ఇప్పటికే వ్యూహాత్మకంగా పనిచేస్తోంది. విజయ్ రాజకీయాలకి వచ్చినప్పటి నుంచి ఓవైపు డిఎంకే, మరోవైపు బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడులో కూటముల మధ్యనే ప్రధాన పోటీ నెలకొన్న నేపథ్యంలో విజయ్ టీవీకే సారథ్యంలో ఒక కూటమిని ఏర్పాటు చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. విజయ్ ఇప్పటికే డిఎంకే, బీజేపీ కూటములతో జట్టు కట్టనని తేల్చి చెప్పారు. అదే సమయంలో తమతో కలిసి వచ్చే ఇతర పార్టీలతో కలిసి ముందుకు సాగుతామని విజయ్ స్పష్టం చేశారు. టీవీకే అధ్యక్షుడు విజయ్ తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లోకి డబ్బు సంపాదించడానికి రాలేదని తేల్చి చెప్పారు. ప్రజలకు సేవ చేయడమే తన ఉద్దేశమని టీవీకే అధ్యక్షుడు విజయ్ చేసిన వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. తాను డబ్బు సంపాదించేందుకు రాజకీయాల్లోకి రాలేదని చెప్పిన విజయ్ డబ్బులో అంత గొప్ప ఏముందని అన్నారు. తాను చాలానే చూశానని, డబ్బు కోసం రాజకీయాల్లోకి రావాలా? అసలు తనకు అవసరం లేదని, కేవలం ప్రజలకు సేవ చేయడం తప్ప తనకు మరో ఉద్దేశం లేదన్నారు. ప్రజలను హింసించే వారిని ఎవరిని విడిచిపెట్టనని విజయ్ హెచ్చరించారు. పూర్వం రాజులు యుద్ధాలకు వెళ్లే ముందు కులదేవతలకు ప్రార్థనలు చేసేవారని, అలాగే తాను తిరుచిరాపల్లిని సందర్శించానని, ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఏ రాజకీయ కార్యక్రమైనా చివరకు కీలక మలుపు తిరుగుతుందని విజయ్ ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలు వివిధ హామీలతో తమిళ ప్రజలను మోసం చేస్తున్నాయని విజయ్ ఆరోపించారు. తమిళనాడులోని తిరుచిరాపల్లి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన విజయ్ అధికార డిఎంకే, బీజేపీపై తీవ్ర స్థాయి విమర్శలు గుప్పించారు. ఆకలి, అవినీతి లేని తమిళనాడు నిర్మించడం, మనసాక్షితో కూడిన పాలన అందించడం తన లక్ష్యమని విజయ్ స్పష్టం చేశారు. బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వంపై విజయ్ మండిపడ్డారు. బీహార్లో 65 లక్షల ఓటర్లు ఓటరు జాబితా నుంచి మాయం కావడం ఓట్ల దొంగతనం తప్ప మరొకటి కాదని విజయ్ వ్యాఖ్యానించారు. ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్నామంటున్న ఒకే దేశం, ఒకే ఎన్నిక విధానాన్ని విజయ్ వ్యతిరేకించారు. ఈ ఆలోచన ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమే అవుతుందని విజయ్ అభిప్రాయపడ్డారు. అలాగే నియోజకవర్గాల పునర్విభజన పేరుతో కుట్ర జరుగుతోందని విజయ్ ఆరోపించారు. తద్వారా ఉత్తరాది రాష్ట్రాలకు మరిన్ని నియోజకవర్గాలు ఉంటాయని, అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాల బలం పార్లమెంట్లో మరింతగా తగ్గిపోయే ప్రమాదం ఉందని విజయ్ హెచ్చరించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చిన విజయ్కు తన అభిమానులే ప్రధాన బలం. అదే సమయంలో విజయ్ ప్రజల మద్దతును కూడగట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. తమిళనాడులో విజయ్కు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. అయితే విజయ్ ఎన్నికలు గెలిచేందుకు కేవలం అభిమానుల మద్దతే సరిపోదు. దీంతో విజయ్ ప్రజల మద్దతును కూడగట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. టీవీకేను క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై విజయ్ ఫోకస్ పెట్టారు. తనతో కలిసి వచ్చే పార్టీలను కలుపుకొని కూటమిగా ఏర్పడాలనే యోచనలో విజయ్ ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో డిఎంకేతోనే తనకు పోటీ అని చెప్తున్న విజయ్ ఒంటరిగానే ఎన్నికల బరిలో నిలుస్తారా, లేక కూటమిగా పోటీ చేసి సత్తా చాటేందుకు ప్రయత్నిస్తారా అన్నది తమిళ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2026లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ టీవీకే ఏ మేరకు సత్తా చాటుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. విజయ్ టీవీకే ఒంటరిగా పోటీ చేస్తుందా, లేక కూటమిగా బరిలో నిలిచి అధికార ప్రతిపక్షాలకు సవాలు విసురుతుందా అన్నది చూడాలి.